ప్రజల్లోకి వెళ్ళిపోతుందేమో అన్న భయంతో మీరు మీ కలల రాజధాని చంద్రబాబు నాయుడు గారి కలల రాజధాని, అలాగే కూటమి నాయకుల కలల రాజధాని, వీళ్ళకి కొంతమంది బినామీలకి లబ్ధి చేకూరే రాజధాని అమరావతి ఎక్కడ ఆగిపోతుందో అని వీళ్ళకి భయం. అమరావతి అంటే ఏంటంటే చేస్తున్నారు ఇప్పుడు సచివాలయం కానీ, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ 4 బిల్డింగ్లు ఇప్పుడు కట్టి దాన్నే అక్కడికే పరిమితం చేస్తారా మండిని? ఇప్పటి వరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఇవన్నీ మంత్రుల క్వార్టర్స్ అని సగం సగం కట్టి ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఇప్పటికి రంగులు పూసి దాన్ని ఇప్పుడు నిర్మాణాల కింద చూపిస్తున్నారా? ఇప్పటి వరకు తీసుకున్న డబ్బులకి మీరు ఎక్కడైనా లెక్క చెప్పగలిగారా? ఇంకా మనకి ఎక్కడ కూడా అప్పు పుట్టని పరిస్థితిని తీసుకొచ్చారే. కాగిచ్చిన రిపోర్ట్లు కానీ, ఆర్బీఐ రిపోర్ట్లు కానీ మీరే కాదు ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు, చూస్తున్నారు. అయినా సరే మీరు పట్టుకున్న కుందేళ్ళకి 3 కాళ్ళు అన్నట్టు ఇదిగో 4వ కాళ్ళని చూపిస్తున్నాం, మీకు కంటికి కనిపించట్లేదే. మీరు చేసిన ఈ నష్ట నివారణకి మావిగాని ఒకటే పరిష్కారం అన్నది మేము గట్టిగా మీకు డిమాండ్ చేసి చెప్తున్నాం. కాదంటే మీరు చర్చకి రండి. మా జగన్మోహన్ రెడ్డి గారు చర్చకు పిలుస్తున్నారు, దాన్ని చర్చకి రండి. మీకు అమరావతి పట్ల తరగని ప్రేమ ఉంటే ఒక పని చేయండి చంద్రబాబు నాయుడు గారు. మీరు దాని ఒక పైలట్ ప్రాజెక్టుని తీసుకోండి. ఎందుకంటారా, మొన్న అన్నారు కదా బీచ్ షాక్స్ ఒక పైలట్ ప్రాజెక్టు, లేకపోతే బికినీ షాట్స్ ఒక పైలట్ ప్రాజెక్టులు, ఇలాంటి ప్రాజెక్టులు కింద పైలట్గా తీసుకుంటారు కదా, దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోండి, మీరు అది పెట్టుకోండి. కానీ రాజధాని అన్నది మాత్రం అది మీ వరకు ఉపయోగపడుతుంది, మీ బినామీకి ఉపయోగపడుతుందేమో అంతవరకు చూసుకోండి. దానివల్ల ప్రజలు పెద్దగా నష్టపోరేమో. ఇది రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర రాజధాని కాబట్టి మావిగన్న విషయంలో ఖచ్చితంగా మీరు చర్చకి రావాలి. మావిగన్ అన్నది ప్రజలకు ఉపయోగపడుతుంది, ప్రజలు నష్టపెట్టి వ్యవహారం కాదు. ఎక్కడి నుంచో సొమ్ములు తీసుకొచ్చేసి ఉన్నది లేనట్టుగా మాయాజాలం, ఇంద్రజాలం, మైసభ సృష్టిస్తాను అంటే ఇదేం జరిగే పని కాదండి. మనకు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, ఉన్న నగరాలతో, ఉన్న రహదారులతో, ఉన్న ఎయిర్పోర్ట్తో, ఇప్పుడు ఎయిర్పోర్ట్ని ఇంకా అభివృద్ధి చేయండి. అంతర్జాతీయంగా ఇంకా ఇక్కడ మాదిరిగా అభివృద్ధి చెందితే అంతర్జాతీయంగా విమానాశ్రయం ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఈ కార్గో సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి కదా. ఇది ప్రజలకు ఉపయోగపడేది, భావి తరాలకు ఉపయోగపడేది, భావి తరాలకి భారం కానటువంటిది మావిగారు, భావి తరాలకి గుదిబండ అమరావతి.